యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. నా ప్రియ స్నేహితులకు ఈరోజు యేసు రక్షించును అనే ముఖ్య వాక్యం మీద మనం మాట్లాడుకుందాం. యేసు రక్షిస్తాడు ఖచ్చితంగా ఆపదలో ఉన్న వారికి. నిజంగా ఈ రోజుల్లో మనం ఆపద చాలామంది చిక్కుకొని ఉంటారు. ఎందుకంటే కొంతమంది రకరకాల ఆలోచనలతోటి రకరకాల మనుషులని ఏదో ఇబ్బంది పెట్టాలని, ఆపద కలిగించాలని చూస్తూ ఉంటారు. దేవుడు ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు. ఎందుకంటే మనకు ఎవరు ఆపద కలిగించాలని ప్రయత్నిస్తే మనం దేవుని ప్రార్థిస్తే వాళ్ళ హృదయ ఆలోచనలను మారుస్తాడు. అలాగనే దేవుడు మనకు తోడే ఉండడానికి ప్రార్థించినప్పుడు ఎవరో ఒకరిని పంపుతాడు అక్కడికి మనం రక్షించడానికి. మన తరపున మాట్లాడే వాళ్ళని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. కావున మీరు ఖచ్చితంగా యేసు నామమున ప్రార్థించండి. మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడు ఆపదలో ఉన్నప్పుడు. అలాగని చాలామంది అనుకుంటారు, మేము దేవుణ్ణి ఎరగని వాళ్ళని కూడా యేసు అను నామమున ప్రభువా అని మేము ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడు. దేవుడు కూడా వాళ్ళని తోడై ఉంటాడు. మీరు భయపడబాకండి. యేసు నామమున ఏ ఆపదలో ఉన్నా యేసు నామమున మీరు ప్రార్థించండి. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని రక్షిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. నమ్మండి, ప్రార్థన చేయండి. దేవుడు మీకు రక్షించును గాక. ఆమేన్.